ఏంటే ఇక్కడ ఆపావు? ఫోన్ రీఛార్జ్ చేయించాలి. షాప్ క్లోజ్ చేసి ఉంది కదా. ఇప్పుడు ఎలా? ఏంటి సడన్ గా అలా అయిపోయావు? నాకు అర్థమైందిలే, నువ్వు వచ్చింది రీఛార్జ్ కోసం కాదు, రీ ఎనర్జీ కోసం. ఆ సీన్ గడ్ కోసమే కదా. అదేం లేదే. అవునే, వీళ్ళు షాప్ క్లోజ్ చేసి దుకాణం ఎక్కడ పెట్టినట్టు? నంబర్ 12 దగ్గర ఉండుంటారు. నువ్వు బండి ఎక్కడ ఆపకుండా హైవే ఎక్కించు. నా నంబర్ 9. నాది 7. రెడీ స్టార్ట్ గేమ్ 50కి. అయిపోయావరా, ఆడు గెలిచేట్టున్నాడు. నువ్వే గెలుస్తావు. నేను చెప్పానా నువ్వే గెలుస్తావని? థ్యాంక్స్ మామూలుగా కూడా చెప్పొచ్చు. అవునా, నువ్వు చెప్పలేదని. జరిగిపోని టికెట్టు, ఇరిగిపోని ఇక్కెట్టు, నలిగిపోని బిస్కెట్టు, కరిగిపోని చాక్లెట్టు, ఎగిరిపోని రాకెట్టు, పగిలిపోని బకెట్టు, నిన్ను వదిలిపోలేటమే. లక్ష్మి 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 బతిమాలుకుంటా ప్లీజ్ రామే. నిన్ను తరిమి 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 వెనకాలే వస్తా ఎక్స్క్యూజ్ మీ. లక్ష్మి 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 బతిమాలుకుంటా ప్లీజ్ రామే. తరిమి 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 వెనకాలే వస్తా ఎక్స్క్యూజ్ మీ. ఎడవైపు హార్ట్ లక్ష్మి, కుడి కంటూ స్పాట్ లక్ష్మి, అరచేతి గీత లక్ష్మి, అదిరే తల రాత లక్ష్మి. లవ్ మీ లక్ష్మి, అరర లక్ష్మి 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 బతిమాలుకుంటా ప్లీజ్ రామే. తరిమి 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 వెనకాలే వస్తా ఎక్స్క్యూజ్ మీ. ఒలచుమి సోదిగాడన్న, ఒలచుమి సచ్చినోడన్న, ఒలచుమి ఐ డోంట్ కేర్ అమ్మ. గుండు సోదల్ల ఒలచుమి కుచ్చుకోవాక, ఒలచుమి దూది పింజల్ల, ఒలచుమి టచ్ మీ నేలచుమి. చూపులోని నిప్పుల కొలిమి కాల్చుతోందే కస్సున ఉరిమి. ఎందుకే నీకెంతటి కర్మి, లవ్ చెయ్యవే లక్ష్మి. ఆకతాయి పొరికోడంటూ చీపో అంటావా, నాలో ఆవకాయి కారం లాంటి పొగరే సోతావా. అమ్మా నాన్నకు ఇష్టం లేదని సాకులు చెబుతావా, నువ్వు అయ్యేదేదో అయిపోద్దని నా లైన్లో పడతావా. గుండె గుట్లో ప్రేమనంతా
లక్ష్మి 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 బతిమాలుకుంట ప్లీజ్ లవ్ మీ నేను తరిమి 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 ఎనకాలే వస్తా ఎక్స్క్యూజ్ మీ ఏనాడు గెలవని పందాన్ని జస్ట్ అలా టచ్ చేస్తేనే గెలిచామంటే ఒక్కసారి దాంతో కమిట్ అయితే మావా సుడి మామూలుగా తిరగదురా, పైగా భద్రం గారికి పిలిచినట్టు అయిపోద్ది. స్కెచ్ చేయాలరా. స్కెచ్ బాగా వేసావురా. ఏం చేశాడు రా వీడు? పాలు పోయడానికి నా ఇంటికి వచ్చేవాడన్నా. ప్రేమ పేరుతో వీడు నా చెల్లెల్ని వల్ల వేసుకున్నాడు. వీడు లేకపోతే అది బతకమంటుంది. పైగా ఈ నా ఇంటికి వచ్చి పిల్లని అడుగుతాడా? అమ్మా బాబు ఇష్టం అక్కర్లేదా? ఎందుకు సార్, ఇష్టపడ్డాం. ఎవరాపినా ఆగదు మా ప్రేమ. మీ అమ్మా బాబు ఏం చేస్తుంటారా? నేను అనాథం సార్. అయితే అడిగేవారు ఎవరు? పాపం వీడికి ముందు వెనక ఎవరు లేరంటరా. మూట కట్టి మురికాలలో పడండి. ఒరే, ఎవడి కూతుర్నో పట్టుకుంటేనే భద్రంగా ఇలా చేశాడు. వాడి కూతుర్ని ముట్టుకున్నా అని తెలిస్తే ఇంకేం చేస్తాడు? అరే రాంబాబు, వాడి బిల్డప్లకి పడికెళ్లే పిల్లలు భయపడాలి గాని వాట నిప్పి కాలర్ ఎగరేసే మనం కాదురా. పదండి. ఏమైందిరా రాత్రి? వర్కౌట్ అయిందారా? మామూలుగా కాదే కేక. అసలు అంత సపోర్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఏమనలేదా? అంతే. కానీ యువతలెవడు సీనిగాడు. అరే, ఎలాగో అమ్మాయిని పట్టేసావు కాబట్టి ఇది అడ్డం పెట్టుకొని ఆ భద్రంగాడి మనీ అంతా నొక్కేరా. అది అసలేమనుకుంటున్నారా నువ్వు? నిన్నటిదాకా నేను తెడ్డు లేని పడవని, ఇవాళ నుంచి ఇంజిన్ ఉన్న స్టీమర్ని. అసలు ఆ అమ్మాయి మీద ఇంతకు ముందున్న ఫీలింగ్స్ ఇప్పుడు ఏమీ లేవు, ప్రేమ తప్ప. లవ్వా? బూతులు మాట్లాడుతున్నావు ఏంట్రా? ప్రేమను పట్టుకొని పూత అంటావేంట్రా బోక్లే. మరి ఇంతకు ముందు నువ్వే కదరా లవ్ అంటే బూత్ అన్నావు. అన్నానా? అయినా అసలు ఏ గన్నే గాడ్రా నన్ను ఫాలో అవ్వమని చెప్పింది? అసలు ప్రేమలో ఉంటే ఆ ఫీలింగే వేర్రా. ప్రతి మనిషి కొంతకాలం తన లైఫ్ లో హీరోగా ఉన్నాడంటే అది కేవలం ప్రేమలో ఉన్న సమయంలోనే. అసలు ఆ ఫీలింగ్సే. అదేదో చెప్తే మేము కూడా ఫీల్ అవుతాంగా. మొదటిసారి ప్రేమలో పడ్డోడికి ఒంటి మీద పట్టుండదు, కూర్చుంటే నడువు నిలవదు, నుంచుంటే కాళ్ళాడవు. అసలు ఈ ప్రపంచంలో నేను నా లవ్వర్ తప్ప అందరూ చచ్చిపోతే ఎంత బాగున్నావు అనిపిస్తుంది. మేము కూడానా? ఏ మీరేమన్నా దిగొచ్చారా? అసలు ఇన్నాళ్ళు ఏదో దాన్ని తగులుకొని వదిలించుకుందాం అనుకునేవంటరా. కానీ ఈ అమ్మాయికి పర్మనెంట్ అయిపోవాలనిపిస్తుంది. అసలు అది అమ్మాయే కాదురా. మరి అలా మొదలైందిలో నిత్యమేనని. హాయ్ స్వీటీ, దామ్మ నీతో పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పాగా పర్సనల్ అని. ఏంటి బాబాయ్ చెప్పు. ఏం చేయట్లేదు అని మీ అమ్మ బాబు చంపేస్తున్నారుగా, అందుకే ఓ పని చేశా. ఏం చేసావు బాబాయ్? జాబ్ ఏమైనా ట్రై చేశాడేమో. అబ్బో
ఈయన గారు చదివిన చదువుకి ఇస్తారు మరి ఇస్తరాకలేరు ఉద్యోగం. సెటైర్లొద్దు, చెవులు గోళ్ళకే కాదు మాకు ఉంటాయి. సర్లే చెప్పు బాబాయ్, ఏం చేసావు? లవ్ చేసా. కర్మ, ఇంకా ఇదే లేదనుకున్నాను. ఎవరిని చేసావు? ఎవరిని చేస్తే ఎవరు ఊరుకుంటారమ్మా, అందుకే ఆ భద్రంగాడి కూతురు లవ్ చేసా. రే రే, భద్రం కూతుర్నే ప్రేమించావా? నీకేమైనా పోయే కాలమా? ఏ భద్రానికి కూతురు లేదా, దానికి పెళ్ళవదా, మొగుడు రాడా? శ్రీను, నా ఫుల్ సపోర్ట్ నీకే. వదినా, నువ్వేనా మాట్లాడేది? రే చూడు సీను, నేను తిట్టేది ఏ పని లేకుండా తిరుగుతున్నావనే కాని తింటున్నందుకు కాదు. ప్రేమ అనేది పని అని నువ్వు అనుకోవచ్చు, కానీ అంతకన్నా ఎక్కువే. ప్రేమలో నువ్వు ఉన్నావంటే బాధ్యతతో ఉన్నావనే అర్థం. ఐఎమ్ హ్యాపీ. యు ప్రొసీడ్. ఏమే వాడిని చెడగొట్టకే. అనయ్య, నీకు అసలు ఈ సీన్ లో స్పేసే లేదు, అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఫ్యూచర్ లో నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే ఎవడన్నా వచ్చి కొట్టాడు అనుకో, ఆడెందుకు కొట్టాడో నీకు అర్థం కావాలి, అందుకే చెప్పా.